కడప జిల్లా మైదుకూరు రాజకీయాల్లో ప్రైమ్ 9 కథనాలు సంచలనం సృష్టించాయి. నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలు, ఎమ్మెల్యే అందుబాటుపై ప్రైమ్ 9 ప్రసారం చేసినటువంటి వీక్లీ ఎమ్మెల్యే కథనాలకు అధికార యంత్రాంగం కదిలొచ్చింది. క్షేత్రస్థాయి వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపడంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మైదుకూరు పట్టణంలో నూతనంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇకపై తాను నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ప్రజల గొంతుకగా నిలిచిన ప్రైమ్ 9 కథనాలకు ఎమ్మెల్యే స్పందించడంపై మైదుకూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. ఈ మైదుకూరులో ఎమ్మెల్యే ఆఫీసు రేపు పొద్దున ఓపెన్ అవుతుంది. ఇది చరిత్ర. ఎందుకంటే ఇండియాలో ఎక్కడే కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీసు అనేది ఎక్కలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఆఫీసు, ఒక స్టాఫ్, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు. ఇన్ని రోజులు ఎందుకు లేదంటే రిపేర్ కోసం ఇది ఆర్గనైజేషన్ లేట్ అయింది. రేపు నుంచి ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరైనా ప్రొద్దుటూరుకి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మైదుకూరుకే ఆఫీస్కి రండి. మీ అర్జీలు ఏమున్నా కూడా మీ అర్జీ రూపం మాకు ఇవ్వండి. ఇక్కడ 4 స్టాఫ్ ఉంటారు. ఆ 4 పైన మళ్ళీ ఆర్గనైజ్ చేసే ఒక స్టాఫ్ ఉంటారు. అది డైరెక్ట్ మీ అర్జీలు మా లాగిన్ డిపార్ట్మెంట్ పంపిస్తాము. మీ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించడానికి మంచి అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. ఎవరైనా ప్రొద్దుటూరుకి రావాల్సిన అవసరం లేదు. అందరూ మైదుకూరుకి వచ్చేసండి. నేను కూడా మైదుకూరులోనే డ్యూటీ మాది. పొద్దున 10 గంటలకు వస్తా, సాయంత్రం 5 గంటలకు ఇక్కడనే ఉంటాను నేను. కాబట్టి అందరూ ఇది వచ్చి ప్రజల పరిష్కరించడానికి మంచి అవకాశం. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అర్జీ రూపం ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అథెంటికేటెడ్ అవుతుంది. మీ అర్జీ ఇచ్చిందాక దానికి అథెంటికేటెడ్ గా డిపార్ట్మెంట్ పోతుంది. డిపార్ట్మెంట్ నుంచి దానికి రిప్లై కూడా వస్తుంది. సమస్యలు తొందరగా పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాల్సిందే మేము కోరుకుంటున్నాం.